బిగ్ బాస్ హౌస్లో రెండవ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది. ఈసారి మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక, విష్ణుప్రియలు నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు రెండవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సోమవారం నాడు పూర్తవ్వాల్సిన నామినేషన్ ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్ వరకు సాగింది. మొత్తానికి ఈ రెండో వారంలో మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక, విష్ణుప్రియలు నామినేట్ అయ్యారు. ఇక కంటెస్టెంట్లకు ఇచ్చిన రేషన్ మొత్తాన్ని బిగ్ బాస్ లాగేసుకున్నాడు. ఇకపై ఏం తినాలన్నా, వండుకోవాలన్నా సొంతంగా సంపాదించుకోవాలని చెప్పాడు. ఈ 10వ ఎపిసోడ్ ఎలా సాగిందంటే, నిఖిల్ చీఫ్గా ఫెయిల్ అయ్యాడని, ఫుడ్ అందరికీ ప్రిపేర్ చేసి పెట్టేలా టీంను చూసుకోలేదని, లంచ్ ప్రిపరేషన్ జరగలేదనే కారణాలు చెప్పి ప్రేరణ నామినేట్ చేసేసింది. ఇక సీతను నామినేట్ చేస్తూ వాగ్వాదం చేస్తూనే ఉంటావు, ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వవు, ఎదుటి వాళ్ళు చెప్పింది వినవు, టాస్క్లో క్లారిటీ ఉండదు, డస్ట్బిన్లోంచి తీసింది నేను, ఫీల్ అవ్వాల్సింది నేను అంటూ ప్రేరణ కారణాలు చెప్పింది. కానీ ప్రేరణ చెప్పిన దానికి సీత ఒప్పుకోలేదు. నా తప్పు లేదని, నాకు క్లారిటీ ఉందని, రైట్ అనిపిస్తే నేను పోరాడతా, 100 మందితో అయినా సరే పోరాడతాను, వెనక్కి తగ్గను అని సీత రివర్స్లో ఫైర్ అయింది. ఆ తర్వాత పృథ్వీ వచ్చి మణికంఠను నామినేట్ చేశాడు. ఒక క్లాన్ నుంచి మరో క్లాన్కి సర్వైవల్ కోసం మారిపోయావు, మోసం చేసినట్టుగా అనిపించిందనే కారణం చెప్పాడు. క్లాన్ నుంచి క్లాన్ మారిపోవడం తప్పు కాదు, అది నా ఆట అంటూ మణికంఠ వాదించాడు. నైనిని నామినేట్ చేస్తూ చీఫ్గా ఫెయిల్ అయ్యిందని, నేను తిన్న ప్లేట్లను తీయలేదు, క్లీన్గా ఉంచలేదు, క్లాన్ మొత్తం ఫెయిల్ అయిందనే కారణాలు చెప్పాడు. తిన్న ప్లేట్లను తీస్తారా తీయరా అని చివరిగా అడిగితే మూడ్రును బట్టి తీస్తా అని నైనిక చెప్పింది. ఆ తర్వాత నబిల్ వచ్చి నిఖిల్ను నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే చీఫ్ అయ్యుండి సైలెంట్గా ఉన్నావని, చీఫ్గా ఫెయిల్ అయ్యావని కారణాలు చెప్పి నామినేట్ చేశాడు. పృథ్వీని నామినేట్ చేస్తూ కేర్లెస్, ఇర్రెస్పాన్సిబుల్, టవర్ సోఫా మీదే పెట్టావు, సోఫా మీద కాళ్ళు పెట్టావు, హౌస్ రూల్స్ బ్రేక్ చేశావని కారణాలు చెప్పాడు నబిల్. ప్రేరణతోనే నేను ఎక్కువ మింగిల్ అయ్యా, డస్ట్బిన్ బాటిల్ను జోక్గానే చేసి ఉండొచ్చు, గేమ్ ఆడుతూ సెన్సిబుల్ను వదిలిపెట్టకు అని నైని నామినేట్ చేస్తూ కారణాలు చెప్పింది. నేను కావాలని చేయలేదు, నాలో అంత క్రుయాలిటీ లేదు అని ప్రేరణ క్లారిటీ ఇచ్చింది. పృథ్వీ కంఫర్ట్ జోన్లోనే ఉంటున్నాడు, పనుల నుంచి తప్పించుకుంటున్నాడు, సేఫ్ ఆడుతున్నాడు అని కారణాలు చెప్పి నైని నామినేట్ చేసింది. క్లాన్లో డబుల్ మైండ్తో ఉన్నావు, డస్ట్బిన్ ఇష్యూ మీద నీకే ఒక క్లారిటీ లేదు, అందరినీ వెళ్ళి అడుగుతున్నావు, తప్పు చేసినా రైట్ చేసినా అది నీ మైండ్కు తెలియాలి అంటూ ప్రేరణని నామినేట్ చేశాడు నిఖిల్. ఇంట్లో పని చేయలేదు, క్లాన్లోకి వెళ్ళాక లగ్జరీ వచ్చాక చేయడం లేదు, అంతకుముందు కూడా చేయలేదు అంటూ పృథ్వీని నిఖిల్ నామినేట్ చేశాడు. అలా చివరకు మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక నామినేషన్లోకి వచ్చారు. కానీ బిగ్ బాస్ అక్కడే ట్విస్ట్ ఇచ్చాడు. యష్మికి ఓ పవర్ ఇచ్చి ఒకరిని సేవ్ చేసి దానికి బదులు మరొకరిని నామినేట్ చేయమని అన్నాడు. దీంతో ప్రేరణని సేవ్ చేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది యష్మి. ఈ నామినేషన్ల గొడవ అయ్యాక నిఖిల్ మీద పృథ్వీ అలిగాడు. గేమ్ కోసం మారిపోయావని నిఖిల్ను అన్నాడట. ఇక పృథ్వీ అలా అలగడంతో సోనియా వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. నిఖిల్ సెట్ అవుతాడులే, చూద్దాం ఈ వారం ఎలా ఉంటాడో, అయినా వెళ్లాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, మనం ఎలాగూ ఇంకా ఉంటాం కదా అని సోనియా తన ఓవర్ కాన్ఫిడెన్స్ను చూపించింది. పృథ్వీ తనను అపార్థం చేసుకుంటున్నాడని నిఖిల్ కూడా కాస్త హట్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయం విష్ణుప్రియతో యష్మి మాట్లాడుతూ నామినేట్ చేసింది తన పర్సనల్ నిర్ణయంతో కాదని, క్లాన్ నిర్ణయం అని క్లారిటీ చేసుకుంది. బాత్రూమ్ ఏరియాలో నబీల్కు ఆదిత్య హితోపదేశం చేశాడు. అందరితో బాగుండొద్దు, అలా ఉంటే పృథ్వీకి ఏమైంది, క్లాన్లో పృథ్వీనే ఎక్కువగా ఆడాడు, చివరకు యష్మి ఎవరిని సేవ్ చేసింది, నిఖిల్, ప్రేరణలు ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం కూడా గేమే అంటూ ఇలా ఆదిత్య విశ్లేషించి నబీల్కు చెప్పుకొచ్చాడు. ఇక ఇంట్లో మొదటి వారం ఎలా గడిచిందని కంటెస్టెంట్లను బిగ్ బాస్ అడిగాడు. ఇంట్లో ఉన్న రేషన్ మొత్తాన్ని స్టోర్ రూమ్లో పెట్టామన్నాడు. వండనివి అన్నీ కూడా పెట్టమన్నాడు. దీంతో అందరూ దీనంగా మొహాలు పెట్టి అయ్యయ్యో కాస్త ముందుగానే ఇవన్నీ తినేసినా అయిపోవు కదా అని అనుకున్నారు. కొంతమంది తింటూనే స్టోర్ రూమ్లో పెట్టారు. చివరకు వీళ్ళ బాధ చూసిన బిగ్ బాస్ కాస్త టైం ఇచ్చాడు. ఆ టైంలో ఎంత కావాలంటే అంత తినమన్నాడు. దీంతో ఒక్కొక్కరు కక్కుర్తికి కేర్ ఆఫ్ అడ్రస్, శేఖర్ భాష డైలాగ్ కూడా అదే అన్నట్టుగా తినేశారు. చివరకు రేషన్ అంతా స్టోర్ రూమ్లో పెట్టించాడు బిగ్ బాస్. ఇక ఈ రెండో వారంలో కంటెస్టెంట్లకు రేషన్ ఎలా వస్తుందో, బిగ్ బాస్ ఎలాంటి టాస్క్లు ఇస్తాడో చూడాలి.